మాలోకి దేవుడు ఎందుకు వస్తారులే నా డౌట్ అన్నమాట మీకు. ఒక మనిషికి తోటి వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వాలి అంటే కిందికి మీదికి చూస్తారు. ఇల్లుందా, బండుందా, బట్టుందా, సూట్ ఉందా, ఆర్భాటం ఉందా, సొంతిల్లుందా, సర్టిఫికెట్లు ఉన్నాయి, మూమెంట్లు ఉన్నాయి, అవార్డులు ఉన్నాయి, రంగు ఉందా, సౌందర్యం ఉందా, ఇవన్నీ చూసి అప్పుడు ఇస్తారు షేక్ హ్యాండ్. మీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే ఇన్ని క్వాలిటీస్ చూస్తారనమాట. పెళ్లికో, పేరంటానికో, పబ్బానికో, పుట్టినరోజుకో పిలవాలనుకోండి, మీకు సొంతిల్లైనా ఉండాలి, పట్టు చీరలైనా బాగుండాలి, అందమైనా ఉండాలి, ఆస్తైనా ఉండాలి, ఆర్భాటమైనా ఉండాలి. ఇవన్నీ చూసి అప్పుడు పిలుస్తారు మిమ్మల్ని ఎక్కడికి, వాళ్ళ ఫంక్షన్కి, వాళ్ళ ఇంటికి, వాళ్ళ పేరంటానికి, వాళ్ళ ఇంటి భోజనానికి. అయితే ద పీపుల్ విల్ సే అవుటర్ అపీరియన్స్ వెన్ దే వాంట్ టు కాల్ టు దేర్ ఫంక్షన్. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్కి పిలవటానికి మీలో ఏం చూస్తారు? అవుటర్ అపీరియన్స్ని చూస్తారు. నీకు ఒక వ్యక్తి షేక్ హ్యాండ్ ఇవ్వటానికి అవుటర్ అపీరియన్స్ చూస్తే, నేను ఒకడు పండగకు పిలవటానికి, పెళ్ళికి పిలవటానికి నీ అవుటర్ అపీరియన్స్ చూసి, నీ బట్ట బాగలేనప్పుడు, నీ తిండి బాగలేదని, నీకు ఇంట్లో ఉండటానికి నీడ లేదని, బండి లేదని, స్థిరమైనటువంటి ఆస్తులు లేవని నిన్ను పిలవటం మానేస్తాడు. నువ్వు ఏడుస్తూ కూర్చుండిపోతావు. గతంలో నిన్ను ప్రేమగా పిలిచి హత్తుకున్నాడే ఇప్పుడు నిన్ను పిలవటానికి ఇష్టపడ్డ కారణం ఏంటో తెలుసా? యు ఆర్ నథింగ్ టుడే, యు లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్, యు బికేమ్ జీరో, బిగ్ జీరో. ఉన్నవన్నీ కోల్పోయి అందరూ ఉన్న ఒంటరి వాడిగా 4 గోడల మధ్యలో కూర్చొని కన్నీళ్లు తుడిచే దిక్కు లేకుండా ఏడుస్తూ మూలను పడిపోతావు. The one who came and said that I am with you till your last breath, నువ్వు చచ్చిపోయే వరకు నీకు తోడుగా ఉంటానని చెప్పిన వాళ్ళే నీ దగ్గర అన్ని పోయాక నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. They will never come to you. అన్ని ఉన్నప్పుడే వస్తారు. బట్టుంటే వస్తారు, బండి ఉంటే వస్తారు, ఇల్లుంటే వస్తారు, పేరుంటే వస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే వస్తారు. అవన్నీ అయిపోయి శూన్యమైపోతే కుక్క కూడా నిన్ను పట్టించుకోదు. దట్స్ ద సొసైటీ. నిన్నెవరు పట్టించుకోరు. నో వన్ విల్ కేర్ యూ. ఎవ్వరు నిన్ను లెక్క చేయరు. అన్నీ ఉన్నంత వరకే. నిన్ను ఒక వ్యక్తి ప్రేమించాలంటే ఇన్ని క్వాలిటీస్ చూస్తాడు. మనిషి నీ పక్కనున్నాడు ప్రేమించటానికి, పలకరించటానికి, ఇంటికి పిలవటానికి ఇన్ని అర్హతలు చూస్తే, సృష్టికర్త అయిన దేవాది దేవుడు, సూర్య చంద్ర నక్షత్రములు నోటి మాట చేత కలుగ చేసినటువంటి సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఈ అర్హత ఏమి చూడలా. ఆయన ఏమి అర్హతలు చూడకుండా నీలో నివసించటానికి, నీ హృదయంలోకి దిగి వచ్చి, అరే ఎందుకమ్మా బాధపడతావు, ఎందుకు సార్ బాధపడతారు, ఎందుకు నా కుమారుడా, ఎందుకు నా కుమార్తె బాధపడతావు, I am there for you, I never leave you, never forsake you. నిన్ను విడిచిపెట్టను. I am there, my love is true. ఉన్నా లేకున్నా, సౌందర్యం ఉన్నా లేకున్నా, అంతస్తున్నా లేకున్నా, కట్టుకోవడానికి బట్టున్నా, తినటానికి తిండున్నా లేకపోయినా, ఉండటానికి నీడ ఉన్నా లేకపోయినా, I am there for you. Why? Because I have created you with my own hands in my own image. నా చేతులతో నా స్వరూప్యంలో తయారు చేసిన నీ దేవుడినైనా నేను నీకు ఎల్లవేళలా ఎవడున్నా లేకున్నా నేను నీకు తోడుగా ఉంటాను. అందుకే నీలో నేను నివసిస్తున్నాను. You are my temple, you know. That's the privilege that God gave to everyone in this world. దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. మీరు చప్పట్లు కొట్టరు, మీకు చిరునవ్వు రాదు వింటే, మీకు ఆనందం కలగదు వింటే. ఎవడో పిలవలేదని ఏడుస్తావు తప్ప, పిలవాల్సిన వాడు పిలుస్తున్నాడని ధైర్యపడుతున్నావా? ఎవడో పట్టించుకోవట్లేదు కుమిలి 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 అందరం ఉన్న ఒంటరి వాడిని ఏడుస్తావు తప్ప, అరే సృష్టికర్త అయిన దేవుడే నన్ను ఏర్పరచుకొని ఆయన ఆలయంగా నాకు ఆధిక్యతనిచ్చాడు, నాకు ఎవడు పట్టించుకుంటే ఏంటి, ఎవడు పట్టించుకోకపోతే ఏంటి అని ధైర్యం పడుతున్నావు నువ్వు. నో, ఆ దేవుడు ప్రపంచంలో ఎవరు ఇవ్వనటువంటి ఆధిక్యత నీకు ఇచ్చాడు.
ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు. వి గెట్ మెనీ కాల్స్ ఎవ్రీ డే. చాలా మంది ఫోన్స్ వస్తాయి మాకు. భర్త వదిలేశారు సార్, భార్య వదిలేసింది పాస్టర్ గారు, ఉన్న వాళ్ళందరూ వదిలేశారండి, డబ్బులు ఉన్నంత వరకు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ వదిలేసారు. ఐఎమ్ అలోన్. ఒంటరిగా ఉండను. ప్రార్థన చేయండి. Pray for me. Let me tell you, you are not alone. ఎవరు చెప్పనా, నువ్వు ఒంటరి వాడివి ఎప్పుడు కానే కాదు. ఎందుకో తెలుసా, నిన్ను పుట్టించిన వాడు నిన్ను భూమి మీద ఉంచినంత కాలం నువ్వు ఒంటరివి కానే కాదు. నీ దేవుడు నీలో ఉన్నాడు. ఆయన నివసించటానికి ఆలయముగా నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన నీతో సహవాసం చేయటానికి నీ మదిలోకి దిగి వచ్చాడు. He came to your heart to make fellowship with you, to show the love. ప్రేమ చూపటానికి నీ మదిలోకి దిగొచ్చాడు ఆయన. నువ్వే నా ఆలయం అని చెప్పటానికి దిగొచ్చాడు ఆయన. You are his temple. You are his temple. ఎప్పుడు చెప్పుకో, ఎవరు లేరని అనకు, ఒంటరివని భ్రమపడకు.